ఆంధ్రప్రదేశ్లో రాజ్యసభ రాజకీయం పెద్ద దుమారం రేగింది. దీని మీద ఎవరికి ఎన్ని స్థానాలు తీసుకోవాలి, ఎలా పంచుకోవాలి అన్న దాని మీద చాలా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అయితే దీనికి కూటమి నేతలు ఒక ముగింపు పలికారు. టీడీపీకి 3 సీట్లు, తర్వాత జనసేనకి 1 సీటు కేటాయించుకోవాలని మూడు పార్టీల నాయకులు కలిసి కూర్చొని చర్చించి ఒక నిర్ణయానికి వచ్చారు. అయితే ఈ ఖాళీ అవుతున్నటువంటి 4 సీట్లు ఎవరివి? ఈ పంచుకున్నటువంటి ఈ 4 సీట్లు ఎవరెవరికి ఇవ్వబోతున్నారు అన్న విషయాలు పక్కన పెడితే, ఈ రాజ్యసభ రాజకీయం వెనకాల తెలుగుదేశం పార్టీ వ్యూహం ఏంటి, బీజేపీ వ్యూహం ఏంటి, జనసేన పార్టీ వ్యూహం ఏంటి, ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కుదిపేస్తున్నటువంటి అంశం. గతంలో ఇదే రాజ్యసభ స్థానాలకు సంబంధించి బీజేపీకి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. అందులో భాగంగా గతంలో వైసీపీ పార్టీ నుంచి రాజ్యసభకు వెళ్ళినటువంటి ఆర్ కృష్ణయ్యని తీసుకొచ్చి బీజేపీ పార్టీ నుంచి రాజ్యసభకి ఎంపిక చేశారు. ఆ తర్వాత బీజేపీలో కీలక నాయకుడిగా ఉన్నటువంటి పాక సత్యనారాయణకి రాజ్యసభ స్థానం ఇచ్చారు. అంటే 2 స్థానాలు ఆంధ్రప్రదేశ్లో ఏమాత్రం క్యాడర్ లేకపోయినా సరే బీజేపీకి 2 స్థానాలు తెచ్చుకోగలిగింది. ఆ మేరకు తెలుగుదేశం పార్టీ మీద, జనసేన మీద ఒత్తిడి తెచ్చి సాధించుకున్నారని చర్చ ఉంది. అయితే ఈసారి మాత్రం తెలుగుదేశం పార్టీ బాగా పట్టుబట్టింది. తమ నాయకులకి, తమ క్యాడర్కి బలోపేతం చేసుకోవడానికి ఈ స్థానాలు ఇవ్వకపోతే ఇచ్చిన మాట తప్పినట్లవుతుంది అన్న ఎత్తుగడతో ఈ 3 సీట్లు తీసుకున్నట్టు ఒక చర్చ ఉంది. అయితే ఇక్కడ చంద్రబాబు నాయుడు వ్యూహం ఏంటి? బీజేపీ అంటే కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి, దేశవ్యాప్తంగా పెత్తనం చలాయిస్తున్నటువంటి బీజేపీ పెద్దలని కాదని 3 సీట్లు తెలుగుదేశం పార్టీకి ఇప్పించుకోవడంలో చంద్రబాబు వ్యూహం ఏంటి అన్నదే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పెద్ద చర్చగా మారింది. అంటే బీజేపీ దెబ్బకి తెలుగుదేశం పార్టీ కుదేలవుతున్న నేపథ్యంలో ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు నారా చంద్రబాబు నాయుడు అన్న చర్చ ఉంది. తన పార్టీని కాపాడుకోవడానికి, నాయకుల్ని కాపాడుకోవడానికి ఈ స్థానాలు కేటాయించినట్లయితే వాళ్ళకి ఒక భరోసా ఇచ్చినట్లవుతుంది. దీని ద్వారా తమ పార్టీని రాష్ట్రంలో మనుగడ సాధించడం కోసము, నాయకుల్ని, క్యాడర్ని కాపాడుకోవడం కోసము నారా చంద్రబాబు నాయుడు ఈ నిర్ణయం, ఈ వ్యూహం తీసుకున్నారు అన్న చర్చ అయితే పెద్ద ఎత్తున వినిపిస్తుంది. ఇదే రీతిలో జనసేన కూడా తన పార్టీ క్యాడర్ని కాపాడుకోవడం కోసము ఒక సీటు స్థానాన్ని తను కేటాయించే విధంగా నిర్ణయం తీసుకున్నారని చర్చ కూడా ఉంది. అయితే బీజేపీ మాత్రం ఉత్త చేతులతో నిలిచింది. భవిష్యత్తులో ఈ రెండింటిని అధిగమించి బీజేపీ ఎలాంటి నిర్ణయం, వ్యూహం చేయబోతుంది అన్న పరిస్థితి అయితే ఉత్కంఠంగా నెలకొంది.